ఓకే. స్టార్ట్ చేయండి సార్. వినిపిస్తుంది మాస్టర్స్ వాయిస్? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది క్లియర్ గానే. అందరికీ శుభోదయం. మాస్టర్స్ అందరికి కూడా ముందుగా గురువందనం చేసుకుందాం. మన బ్రహ్మర్షి అత్రిజ గురువు గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మప్రణామములు. మన గురువైన వంశీ తెలుగు గురువు గారికి, గురువు గారికి ఆత్మప్రణామములు. ఈ వేదిక మీద ఉన్న అందరి మాస్టర్లకి ఆత్మప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి ఆత్మప్రణామములు. ముందుగా ఈరోజు మనం చెప్పుకునే సత్సంగంలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే భిన్నంగా ఆలోచించు. ఇది మాస్టర్ ప్రకృతి ఉమామహేష్ గారు రచించిన బుక్ ఇది. ఉమామహేష్ గారు గురించి నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ బుక్ కొన్న తర్వాత అద్భుతమైన పుస్తకం అని తెలిసింది. పత్రిజ గారితో 20 సంవత్సరాలు సావాసం చేసిన అద్భుతమైన మాస్టర్ ఈయన బుక్ రాస్తే పత్రిజ గారు మాత్రమే ఈ సందేశం ఇచ్చారు. అందులో బుక్ కూడా రాశారు. అయితే ఈ బుక్ చాలా అద్భుతమైన బుక్ అండి. 18 చాప్టర్లు ఉన్నాయి. ఈరోజు ఆ చాప్టర్స్ లో ఆలోచనల గురించి మనం ఈ సత్సంగంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేసుకుందాం. ఆలోచనలు మనం ప్రతిరోజు కూడా ఎన్నో ఆలోచనలు మన మనసు నుండి వస్తుంటాయి, పోతుంటాయి. ఒక రోజులో ఎవరో చెప్పగా ఉన్న 75,000 ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో మంచి ఆలోచనలు ఉండొచ్చు, చెడ్డ ఆలోచనలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన వస్తుంటది. ఆ ఆలోచన మన జీవితాలను మార్చేస్తుంటది. అది మంచిగా అయినా సరే, చెడుగా అయినా సరే. సో ఆలోచనలు మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుందనేసి మనందరికీ తెలుసు. ఈ ఆలోచనల సమూహమే మనం మనస్సు అనండి, మైండ్ అనండి, ఏదైనా సరే. రమణ భగవాన్ గారు ఏమన్నారంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటంటే అన్ని ఆలోచనల సమూహమే మన మైండ్, మన మనస్సు అంతా కూడా. ఆ టాపిక్ గురించి చాలా చక్కగా ప్రకృతి మహేష్ గారు మనకి చెప్పారు. ఆలోచిస్తూ కూర్చుంటే అనారోగ్యం రాక తప్పదు. అనవసరంగా ఆలోచించడం మానేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అనేది అది అంతే. అది ఫస్ట్ పాయింట్. మనం రకరకాల జబ్బులు వచ్చి ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటాం. ఎన్ని మందులు వచ్చినా, ఎన్ని మందులు వాడినా చివరికి డాక్టర్లు కూడా మనకి చెప్పేటటువంటి సలహా ఏంటంటే ఊరకే చింతించకండి, ప్రశాంతంగా జీవించండి అని. అవసరానికి మించి ప్రతిదీ మన మనసులో వేసుకొని ఆలోచిస్తూ కూర్చుంటే మన మనస్సుని బరువు చేసుకుంటూ పోతే మందులు ఎంత మాత్రం పనిచేయకుండా పోతాయి. ఎందుకంటే మందులు జబ్బులను ఒక పక్క నుండి తగ్గిస్తే మరో పక్క నుండి మన అనవసరపు ఆలోచనలు, అవసరానికి మించిన వ్యధలు మనల్ని శక్తిహీనంగా తయారు చేసి లేని జబ్బులను కూడా మనకు అంటే విధంగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఒక సలహా ఇచ్చారంటే ఈ ప్రపంచం ఎలా ఉన్నా, మన చుట్టూ వారు ఎలా ఉన్నా, మన తోటి వారు ఎలా ఉన్నా, మన మనసులో శాంతి నెలకొల్పే ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి, హ్యాబిట్యూట్ చేసుకోవాలి. ఎంతగా సరైన శాస్త్రీయమైన ఆలోచనలతో ఉంటామో అంత ఆరోగ్యంగా, అంత శక్తివంతంగా సహజంగానే ఉండగలుగుతాము అని చెప్పారు మాస్టర్. ఇంకొక పాయింట్, ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి. మనం
చాలా మందిలో ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, భూతకాలంలో కానీ లేదా భవిష్యత్ కాలంలో కానీ ఉంటారు, వర్తమాన కాలంలో ఉండరు. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సమస్యలు వచ్చినప్పుడు వాటి సమాధానం కోసం, బయటపడటం కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. అలా ఆలోచిస్తూనే ఉండటం వల్ల ఏదో ఒక సమాధానం దొరకపోదా అని. కానీ అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల సమాధానం దొరకడం పక్కన పెడితే, మనం మరింత అలిసిపోయి, విసిగిపోయి, ఇంకా ఎక్కువ శక్తి విహీనంగా తయారవుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఎందుకు అలసిపోతూ ఉంటాం అంటే, ఒక్క ఫిజికల్ వర్క్ చేయడం వల్ల మాత్రమే అలసిపోం. కానీ మనం ఆలోచించే విధానం వల్ల కూడా మన ఎనర్జీ మనం కోల్పోతుంటాం. మనం ఎక్కువ ఆలోచిస్తూ అంటే మనం తెలియకుండా మన ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎరుకుతో ఉండాలి మనం. ఎందుకంటే ఇలా ఆలోచిస్తూ విసిగిపోయి ఇంకా ఎక్కువ శక్తి విహీనంగా తయారవుతుంటాము. సో అసలు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనం అవసరానికి మించి ఎక్కువ ఆలోచించి తెలియకుండానే చిన్న సమస్యను, లేని సమస్యను పెంచి పోషిస్తూ ఉన్నాము. ఇది మనకి ఒక అలవాటుగా తయారవుతుంది. జనరల్ గాను అలవాటు అయిపోతుంటది. ఇటువంటి ఆలోచన విధానం మనకు అలవాటు అయిపోతుంది. మనకు తెలియకుంటే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనకి అలవాటు అయిపోతుంటది. సో లేని సమస్యను పెంచి పోషిస్తూ ఉన్నాం మనం. అవసరానికి మించి ఆలోచించడం మానేస్తే అనేక ఊహాజనిత సమస్యలు ఏ సమాధానం లేకున్నా, ఏ పరిష్కారం లేకున్నా వాటికవే కొంతకాలానికి మాయం అవటం మనం గమనించగలుగుతాము. కాబట్టి సమస్యలు వచ్చిన వెంటనే బెంబేలెత్తిపోకుండా శాంతంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. సమస్యలు లేని జీవితం లేదు ఎవరిదును. నేను ఒక బుక్ చదివాను, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క ట్రస్ట్ నుండి అక్షరాత్మానంద రచించిన బుక్ అది. సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. అందులో ఏ రాశారంటే, మనం సమస్యల్ని ఇన్వైట్ చేయాలి. సమస్యలు ఇన్వైట్ చేస్తూ దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే మనం స్ట్రాంగ్ గా తయారవుతాం. కాబట్టి సమస్యలు, ఎక్కడ సమస్య వచ్చింది అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య మనకు ఒక సొల్యూషన్ ఇస్తుంది, మనకు అనుభవం ఇస్తుంది, మనం ఒక స్ట్రాంగ్ గా తయారవుతాం అన్నది ఆ బుక్ లో మనకి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి సమస్యలు వచ్చిన వెంటనే మనం బెంబేలెత్తిపోకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అంటే ప్రతి సమస్య కూడా మనకు ఒక టీచింగ్, మనకు ఒక నేర్పిస్తుంది, మనకు ఒక అనుభవం నేర్పిస్తుంది, ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సమస్య వచ్చేటప్పుడు మనం బెంబేలెత్తిపోకుండా శాంతంగా ఉండి, సమస్య మీద దృష్టి పెట్టకుండా ఆలోచన అంటే ఆ సమస్య ఎలాగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సినటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టాలని మనం తెలుసుకోవాలి. ఇంకో పాయింట్, ఎన్ని సమస్యలు ఎన్నిసార్లు తీర్చిన ఆలోచనలు మారనంత వరకు ఏ సమస్య సంపూర్తిగా సమాధి కాదు, రూపం మారి తిరిగి వస్తుంది, గుర్తుంచుకోండి అని చెప్పారు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని తీర్చుకుంటూ ఉంటాం. కానీ కొద్ది రోజులకు అవే కష్టాలు తిరిగి మన జీవితంలోకి రావడం గమనిస్తూ ఉంటాం. దానికి అనేక కారణాల్లో ఒకనొక మూల కారణం మన ఆలోచనలు. ఒకనొక మూల కారణం ఏంటి? మన ఆలోచనలు. కష్టాలు ఎన్నిసార్లు తీర్చుకున్నా ఆ కష్టాలకు మూల కారణం అయిన ఆలోచన విధానం మార్చుకోనంత వరకు రూపం మార్చుకొని అదే కష్టం మరో వ్యక్తి రూపంలోనో మరో సంఘటన రూపంలోనో వస్తూ ఉంటుంది. గమనించి పరిశీలించి ఆలోచనలు మార్చుకుందాం, జీవితాన్ని సమూలంగా మార్చుకుందాం అని చెప్పారు. అంటే ఒక సమస్య వచ్చిందంటే మనం ఏంటంటే చాలా వరకు షార్ట్ కట్స్ వెతుక్కుంటాం. షార్ట్ కట్స్ వెతుక్కొని ఆ టెంపరీ సొల్యూషన్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ సమస్య తీరిపోయిందని అనుకుంటాం. కానీ అది ఆ సమస్య వచ్చేటప్పుడు రూట్స్ తో పాటు ఆ సమస్యను మనం పెకిలించి బయట పాడిస్తే మళ్ళీ అది రాదు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు రూట్ కాజ్ పట్టుకోవాలి. ఆ రూట్ కాజ్ పట్టుకొని మళ్ళీ ఆ సమస్య రాకుండా, శాశ్వతంగా సమస్య రాకుండా మనం ఆ విధంగా పనిచేసేలాగుంటే
మళ్ళీ ఆ సమస్య రాదు. అసంతృప్తి యొక్క మూలం ఏంటంటే, మనం చాలా మంది అసంతృప్తిగా ఉంటాం. ఎన్ని ఉన్నా సరే అసంతృప్తిగా ఉంటాం. మనకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా చాలా మంది అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే అది ఒక అలవాటుగా మారుతుంది. ఉన్నదాన్ని వదిలి రాబోయే దాని గురించి ఎదురు చూడటం, దాని గురించి ఆలోచించడం, ఇది అసంతృప్తికి మూలం. సారీ ఫర్ ఇంటరప్షన్. సో అసంతృప్తికి మూల కారణం ఏంటంటే, మనం వర్తమానంలో ఉండకపోవటం ముఖ్య కారణం. మనం గతంలో కానీ, లేకపోతే పాస్ట్ గతం జరిగిపోయిన విషయంలో కానీ, లేకపోతే ఫ్యూచర్ గురించి కానీ ఎక్కువ ఆలోచిస్తుంటాం. మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో, మా ఉద్యోగ యొక్క క్యారియర్ ఎలా ఉంటుందో, ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే మనం ఏ విధంగా ముందుకెళ్తామో, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటామో, ఇలాగ రకరకాలు మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. లేకపోతే గతం జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటే అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది మాస్టర్స్. ఎవరికైనా సరే గతం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది. దాని నుండి బయటపడటం చాలా కష్టం. కాబట్టి మనం వర్తమానంలో ఉండాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అసంతృప్తి నుంచి బయటపడాలి అంటే జీవితం సంతృప్తితో జీవించాలి అనేది అందరి కోరిక. అందరం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. కానీ ఎన్నోసార్లు అసంతృప్తికి గురవుతూ ఉంటాం. అనుకున్నవి ఎన్నో జీవితంలో ఎంతో వ్యయ ప్రయాసాల వల్ల కూడా రాకపోవటం వల్ల వాటి కోసమే మళ్ళీ ప్రయత్నించి ఏదో ఒక రోజున మన జీవితంలోకి రాకపోదా అని ఎదురు చూస్తూ గడుపుతూ ఉంటాం. ఆ పనిలో పడి ఇప్పటికే మనకి ఇవ్వబడిన వాటిని, మనతో ఉన్న వాటిని విస్మరిస్తూ ఉంటాం. దీనికే డే డ్రీమింగ్ అంటారన్నమాట. మనం కళ్ళకంటుంటాం. నేను ఎప్పటికైనా సరే నేను కోటీశ్వరుని అవ్వచ్చు కదా, నేను ఎప్పటికైనా సరే నేను ఇలా అవ్వచ్చు కదా, నేను ఇప్పటికైనా ఇలా అవుతానేమో. మరి ఎప్పటికైనా ఏదో అవ్వాలంటే ఇప్పుడు మనం చేయవలసిన కర్మలు చేయాలి కదా, చేయకుండా ఏది రాదు కదా. కాబట్టి ముందుగా ఉన్న వాటితో ఆనందంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం నేర్చుకోగలిగితే రావలసిన వాటి సమయంలో తప్పక వస్తాయి. ఫ్యూచర్ గురించి వర్రీ అవడం, గతంలో జరిగిపోయిన వాటికి మళ్ళీ ఇంకా ఎలా ఉంటుందో దాన్ని క్యారీ చేయడం. సో ఈ విధంగా ఉండేలా ఉంటే ప్రస్తుతం ఉన్న సమయాన్ని వృధా అవుతుంది, మన ఎనర్జీ వృధా అవుతుంది, మన యొక్క రిసోర్సెస్ వృధా అవుతాయి, మన మానసిక స్థితి వృధా అవుతుంది. ఇవన్నీ ఉండటంతో కుటుంబంలో అసంతృప్తి, అశాంతి నెలకొని ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆలోచన విధానాన్ని మార్చుకునేలా అంటే మనం హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్, ఆడంబరాలను అవసరాలుగా అనుకోవడం తెలియని ఒకానొక అజ్ఞానం. జీవితంలో 3 రకాల కోరికలు ఉంటాయి ఆర్థిక శాస్త్రం పరంగా: అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు. ఒక కోటీశ్వరుడికి అవసరం అది, కానీ అది ఒక మధ్యతరగతి వాడికి విలాసం. ఒక మధ్యతరగతి వాడికి అవసరమైన వస్తువులు ఒక బీదవాడికి అది విలాసం. కాబట్టి ఎవరి స్తోమతను బట్టి ఈ కోరికలు యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే జీవితంలో అవసరాలు అంటే కనీస అవసరాలు మాత్రం, అంటే తిండి, బట్ట, ఇల్లు లాంటివి మాత్రం. అంతే కదా. మనిషికి సర్వే అవ్వటానికి 3 అవసరాలు: తిండి, భోజనం ఉండాలి, షెల్టర్ ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఇవి ప్రాథమిక అవసరాలు. కానీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మరెన్నో వస్తువులను, ఆభరణాలను మన చుట్టూ చేర్చుకొని, మన చిట్టాలో చేర్చుకొని, వాటన్నిటినీ తప్పనిసరి అవసరాలుగా భావించి, అవి దొరకనప్పుడు, అవి లేనప్పుడు
బాధకు గురవుతూ ఉంటాము. జీవితంలో చాలా కోల్పోయినట్లు. అంటే మనం ఏం చేస్తుంటాం అంటే ఎదుటి వారితో మనం కంపారిజన్ చేస్తుంటాం. అప్పుడే కదా మనకి ఆడంబరాలు అవసరాలుగా కనిపిస్తూ ఉంటాయి. మనకెందుకు ఉండదు, మనకేం లోటు అని బ్యాంకులో పర్సనల్ లోన్స్ తీసుకోవడం, లేకపోతే అప్పు చేసి బంగారం కొనుక్కోవడం, లేకపోతే మన ఎదుటి వారి దగ్గర కారు ఉంది, మన దగ్గర కారు ఉండాలి, ఎదుటి వారి దగ్గర వాళ్ళు ఆభరణాలు కొనుక్కోవడం మా ఇంట్లో కూడా ఉండాలి. చాలా మందిలో నేను మన స్త్రీలలో గమనించింది ఏంటంటే పక్కింట్లో వాళ్ళు ఉంటే మన ఇంట్లో కూడా ఉండాలి అన్నట్టు సహజమైనటువంటి ఒక ఇది ఉంటుంది అనమాట. చాలా వరకు నేను అనుభవం ద్వారా చూశాను. మన ఇంట్లో ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనం చూసేలాంటే మా ఇంట్లో ఎందుకు కొనుక్కోవడం, మేము కూడా కొనుక్కుంటాం అని విన్నాను, చూశాను కూడా. సో ఈ ధోరణ వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే ఆడంబరంలో అవి అవసరాలుగా మార్చుకోవటం, మన చిట్టాలో చేర్చుకోవటం, మన అప్పుల పాలవటం, మన కుటుంబ ఆర్థికమైనటువంటి ఇంబ్యాలెన్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అవి లేనప్పుడు బాధపడుతూ ఉంటాం, జీవితంలో చాలా కోల్పోయినట్లు. సో అసలైన కనీస అవసరాలు ఏవి, ఊహాజనిత అవసరాలు ఏవి అన్న తేడా మనం గమనిస్తే, అర్థం చేసుకోగలిగితే అనవసరంగా మన జీవితంలో దూరిన బాధ ఇట్టయిపోతుంది. అద్భుతమైన పాయింట్ ఇది. ప్రతి వాళ్ళు మనం ఈ ఆలోచన విధానమే మార్చుకోవాలి. మనకి ఏది అవసరం అది తెలుసుకోవాలి. ఇది ఊహాజనితమైనటువంటి అవసరమా, లేకపోతే రియల్గా మనకి రిక్వైర్మెంటా, ఇది లేకపోతే మనం బ్రతకలేమా, ఇది లేకపోతే మన జీవితం సాగదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇది ఆడంబరాలను అవసరాలుగా అనుకోవడమైనటువంటి తెలియని ఒక అజ్ఞానం నుండి మనం బయటపడేలా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఇంకొక పాయింట్, ఆశించడమే నిరాశకు మూలం. అవసరానికి మించిన ఆశ లేకపోతే నిరాశే ఉండదు. ఆశయాలు వేరే, ఆశలు వేరే. ఆశయాలంటే మనకు ఒక అనుకున్నటువంటి మార్గానికి చేరుస్తుంది, కానీ ఆశలో తీరనివి, ఎప్పుడు అవి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటది, ఆశిస్తూనే ఉంటుంది. మన మనసు అలాంటిది. సో ఆశ అన్నది భవిష్యత్తుకు సంబంధించినది. అంటే ఇప్పుడు మన వద్ద లేనిది రావాలని అనుకోవడం. ఇప్పుడు మన దగ్గర లేదు, నా దగ్గర కారు లేదు, నాకు కారు ఉండాలి ఆశ. నా దగ్గర సైకిల్ ఉంది, మోటార్ సైకిల్ కావాలి. నా దగ్గర మోటార్ సైకిల్ ఉంది, బుల్లెట్ కావాలి, నాకు కావాలి. ఈ కావాలి అన్నదే మనల్ని కష్టాల్లో పడేస్తుంది. నీకు కావాలి, దానికి కావలసినటువంటి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు నువ్వు డెవలప్ చేసుకుంటే తప్పనిసరిగా యూ కెన్ ఎంజాయ్. బట్ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్ చేసుకోకుండా, మీరు ఒక ప్లానింగ్ లేకుండా, మీరు ఒక స్ట్రాటజీ లేకుండా, మీ యొక్క ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేకుండా, అనుకుని సాధిస్తున్న పట్టుదల లేకుండా, ఇవేవి లేకుండా నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటున్నాం, వాళ్ళకుంటే మనకెందుకు లేదు. చాలా మంది భార్యలు భర్తలు కూడా టార్చర్ చేసేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అలాగే భర్తలు కూడాను విధి విధానాలు లేకుండాను అక్కర్లేనటువంటి విషయాల్లో తలదూర్చి అనవసరం డబ్బులు వృధా చేసి కుటుంబాలను కూడా ఈ కంపారిజన్ లో, ఈ ఆలోచన విధానం వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోయేటటువంటి స్థితిగతులు కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి నిజంగా మనకు తప్పనిసరి అవసరమా అని ఆలోచించాలి. మనల్ని మనము ఒక్కసారిగా గమనిస్తే ఎన్నోసార్లు మన వద్ద ఉన్న వాటిని వదిలేవేసి లేని ఎన్నో అనవసర విషయాలు వెంట పడుతూ ఉంటాం. ఇది ఇలా జరగటం వల్ల ఏమవుతుందంటే మనం చాలా మన ఫ్యామిలీ లైఫ్ యొక్క బ్యాలెన్స్ మిస్మేనేజ్మెంట్ అవుతుంది అనమాట. సో అవసరానికి మించిన ధనం కావాలని, అవసరానికి మించిన ఇతరులు మనల్ని ప్రేమించాలి, ఇది యొక్క ఆర్థికం కాకుండాను ఇంకోటి మనం ఏం చేస్తుంటాం అంటే అవసరానికి మించి ఇతరులు మనం ప్రేమించాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని గౌరవించాలని, ఇలా ఎన్నో తెలిసి తెలియక ఆశిస్తూ ఉంటాం. అవసరమైనవి సాధించటం మంచిదే. అనవసరమైన వాటి వెంట అవసరానికి మించి పడితే చివరికి మనకు మిగిలేది జీవితంలో నిరాశే. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఎప్పుడూ ఉండవు. కాబట్టి అనవసర ఆశలను పక్కన పెడదాము, ఉన్నదానితో మొదట ఆనందంగా జీవించడం నేర్చుకుందాం అనేది
మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇక్కడ మన ఆలోచన విధానం ఈ విధంగా మార్చుకోవచ్చు. సో ఇది చూడండి, మనం ఈ విధంగా ఆలోచిస్తే మన జీవితంలో నిరాశని. సో నిరాశ కారణం ఏంటి? మన ఆలోచనలు. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటేలాగుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇంకో పాయింట్, ఏ సమస్య అయినా ఎక్కువ కాకూడదు అనుకుంటే ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, మాట్లాడడం మానేసి సమాధానంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమస్య వచ్చింది, 10 మందితో డిస్కస్ చేస్తాం, ఈ సమస్యని 10 మందితో పంచుకుంటాం, 10 రకాల సమస్యలు సమాధానాలు ఇస్తారు. అందులో ఏది మంచి సలహా మనం తీసుకునేటువంటి మానసిక స్థితిలో ఉంటాం. ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంటాం. చివరికి మీకు ఏది నచ్చితే అదే చేస్తారు, మనకి ఏది నచ్చితే అదే చేస్తాం. కానీ 10 మందితో పంచుకోవడం, 10 రకాల సలహాలు తీసుకోవడం, ఆ సలహాల్లో మళ్ళీ డీప్గా ఆలోచించడం. సో మనం సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం కానీ సమాధానం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మానేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. సో జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, కొన్ని సమస్యలు ఎంత అనుకున్నా మనల్ని వీడకుండా అలాగే అంటిపెట్టుకుని ఉంటాయి. ఒక్కోసారి మనము సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఏదైనా దారికి దొరుకుతుందోమని ఎందరినో సంప్రదిస్తూ ఉంటాం. అవతల వారు నిజంగా మన సమస్యకు సమాధానం ఇవ్వగలిగే వారైతే మంచిదే. కానీ ఎన్నోసార్లు మనము ఊరకే మన సమస్యల గురించి అందరితో అవసరం ఉన్నా లేకున్నా చర్చిస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. కేవలం ఊరట కోసం మాత్రమే. గుర్తించుకోండి మాస్టర్స్, అండర్లైన్, ఊరట కోసం, జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్. సమాధానం దొరకదు. గమనిస్తే మనం అలా కేవలం ఊరట కోసం మళ్ళీ చెప్పడం వల్ల తెలియకుండానే మాటల ద్వారా ప్రతికూల ధోరణిని మరింత పెంచి సమస్యను మరింత జటిలం చేసుకుంటాం. అలా కాకుండా సమాధానంపై దృష్టి ఉంచి ఆ దిశలో కనీసం చిన్న అడుగు వేసి పనిచేయడం మొదలు పెడితే తప్పనిసరిగా అతి త్వరలో జీవితం ఆనందకరంగా తయారయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. బెస్ట్ మెడిసిన్ ఏంటంటే, నా అనుభవం ప్రకారం ఏదైనా సమస్య వచ్చేలా ఆ సమస్య మీద ఫోకస్ పెట్టి మనం మెడిటేషన్ చేయటం కానీ, లేకపోతే మనం సంకల్పం పెట్టుకొని దాన్ని ఆ సమాధానం కోసం ప్రతినిత్యం సమాధానం కోసం వెతుకుతూ ఉంటే తప్పనిసరిగా మనకి దానికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాన కోణంలో వెతుక్కుంటూ ఉంటే ఎన్నో సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఎందుకంటే ప్రతి సమస్యకి సమాధానం దాని ప్రక్కనే ఉంటుంది. సమాధానం లేకపోతే సమస్య రాదు. కాబట్టి మనం సమస్య వచ్చిందంటే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు జీవితంలో ఏదో ఒక పాఠం నేర్పుతుంది. మనం బెంబేలెత్తిపోయేలా సమస్య మరి కొంచెం జటిలం అవుతుంది. కాబట్టి మన ఆలోచనలు సక్రమంగా ఉంచుకొని, నిదానంగా ఉంచుకొని ఆలోచిస్తే మన దగ్గరే ఆ సమస్యకి సమాధానం దొరుకుతుంది. ఇంకో పాయింట్, ఏదైనా జరిగినప్పుడు ఆందోళన పడినంత మాత్రాన తేడా రాదు. గుర్తుంచుకోండి, ఏదైనా జరిగినప్పుడు ఆందోళన పడవద్దు అని చెప్తున్నారు. మనం ఆందోళన పడేలా ఉంటే మన ఆలోచనలు మారిపోయి మనలో బీపీ పెరిగిపోయి మనం ఇరిటేట్ అయిపోయి ఎదుటి వాళ్ళను కూడా మనం హ్యాండిల్ చేసుకోలేక మొత్తం వాతావరణం అంతా కూడాను డిస్టర్బ్ చేసుకుంటే సమస్య మరి కొంచెం పెద్దదవుతుంది. కాబట్టి ఆందోళన పడద్దు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళనకు గురి కావటం మనకు తెలియకుండానే మనకు అలవాటైన ప్రతిస్పందన విధానం. చూడండి, ఆందోళనకు గురి కావటం, ఆందోళనకు గురి అవుతాం, ఇది మనకు తెలియకుండానే మనకు అలవాటైన ప్రతిస్పందన విధానం, రియాక్షన్. ఏదైనా సమస్య వచ్చేటప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవుతుంటాం. చాలా మంది రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది ఇంబ్యాలెన్స్ అయిపోతారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. అంటే పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, ఏదో ఆర్థిక సమస్యలో మనం కూలిపోయాం. కొంతమంది ఈ రమ్మీ గేమ్స్, ఇటువంటి బెట్టింగ్ గేమ్స్ ఆడి చాలా మంది కోల్పోతుంటారు, మొత్తం సర్వస్వం కోల్పోతుంటారు. అది మనకి డ్రాగాన్ చేస్తుంటది అనమాట. ఎందుకు? మనకి ఆశ ఎక్కువ, ఏదో ఒక రకంగా మనం షార్ట్ కట్స్ తో సంపాదించేయాలి అనేసి. కానీ అది మనకి ఎక్కడికి తీసుకెళ్తుంది? సర్వస్వం కోల్పోతుంటాం. కాబట్టి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళనకు గురి కావటం మనకు తెలియకుండా మనకు అలవాటైన ప్రతిస్పందన విధానం. అలా ఆందోళనకు గురి కావడం ద్వారా ఆ పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మనకే తెలియకుండా చేసుకుంటూ ఉంటాం, మరింత బాధకు గురవుతుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఎక్కువ ఆందోళనకు గురైనంత మాత్రాన ఆ పరిస్థితుల్లో ఎక్కువ మార్పు రాదు. అది మనందరికీ తెలుసు. కాబట్టి అనుకోనివి, నచ్చనివి జరిగినప్పుడు కొంత సంయమనం పాటించి శాంతంగా ప్రయాణం కొనసాగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. బెస్ట్ మెడిసిన్ ప్రశాంతంగా మనం ధ్యానంలో కూర్చుండాలంటే మన ఆలోచనలు మెల్లమెల్లగా కంట్రోల్ అయిన తర్వాత మన యొక్క బీపీ కంట్రోల్ అవుతుంది. మన యొక్క ఆలోచన విధానం కూడాను మనం స్లో డౌన్ చేసుకోవచ్చు. అన్నిటికీ సమాధానాలు మన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు ఆందోళన పడొద్దని మనకి ఇక్కడ సందేశం ఇచ్చారు. ఇంకో పాయింట్, నియంత్రణ లేని అశాస్త్రీయ ఆలోచనలే మనోవ్యాధి. అంటే మనోవ్యాధి, చాలా మంది మనోవ్యాధి అంటారు. మనోవ్యాధికి కారణం కూడా మనమే. మనోవ్యాధి మానసిక వ్యాధి. మనో అంటే మనస్సు. సో మనోవ్యాధి అంటే మనసుకు వ్యధ, అంటే కష్టం ఎప్పుడు వస్తూ ఉండటం, అంటే మనసులో ఎప్పుడు ఏదో బాధ ఉండటం అని అర్థం. సో ఎప్పుడు లోపల ఏదో బాధలో ఉంటే మనోవ్యాధిలో ఉన్నాడు అంటారు. ఎప్పుడు బాధపడుతుంటారు. అది ఒక అలవాటుగా మారిపోతుంది. దాని నుంచి మనం బయటపడాలి, అనుకోవాలి. అనుకుంటేనే అవుతుంది. కాబట్టి ఆ బాధ ఎక్కడి నుండి వస్తుంది అని మనం వెతికితే దానికి అసలైన మూల కారణం మన ఆలోచనలే. ఆలోచనలు అశాస్త్రీయంగా ఉండటం, మరి ఆలోచనలు మన చేతుల్లో ఉండకుండా నిరంతరం ఒక వరదల నదీ ప్రవాహంలో నియంత్రణ లేకుండా రావటమే. మరి ఈ నిరంతర మనోవ్యాధి నుండి బయటపడాలి అంటే నిరంతర సాధన ద్వారా మనస్సును దారిలోకి తీసుకురావడం, సరైన శాస్త్రీయ ఆలోచన విధానం ద్వారా సరైన దారిలో పెట్టడమే సరైన మార్గం. మనకు ఆలోచనలు ప్రవాహం వచ్చేటప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచనల మీద ఫోకస్ పెట్టి ఇంకా ఏ ఆలోచన వస్తుంది అడగండి. మీ మనసుని ఒక ఆలోచన వస్తుంది, సరే ఇది సరికాని ఆలోచన, సరైన ఆలోచన ఆలోచించండి, డస్ట్బిన్లో పడేయండి. మళ్ళీ ఇన్వైట్ చేయండి, ఇంకే ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన దాన్ని రివ్యూ చేసుకోండి. సరైన ఆలోచన, సరికాని ఆలోచన డస్ట్బిన్లో పడేయండి. ఇలాగ మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఈ మానసిక స్థితిలో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా మెల్లమెల్లగా వికెట్ అయిపోతుంది మన మనస్సు నుండి. ఇది ప్రాక్టీస్ చేసేలా ఉంటే మనకి సరికాని ఆలోచనలు రావు. ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గిపోయాయో మన మనస్సుకి ప్రశాంతత వస్తుంది. అప్పుడు మన మెడిటేషన్ కూడా చక్కగా జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ సమాధానం ఏంటంటే మన ఆలోచన విధానమే. ఆ ఆలోచించే విధానం మన మెడిటేషన్లో ఇంకా ఏం ఆలోచన వస్తున్నాయి రానివ్వండి. ఫలానా ఆలోచన వచ్చింది, ఇది పనికొచ్చిందా పనికిరాందా ఆలోచించండి. కష్టపడి వేసేయండి, పనికొచ్చింది అయితే చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటుంది, మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మన మనస్సుని మన అసిస్టెంట్గా చేసుకోవాలి. మన ఆలోచనలు మనం డామినేట్ చేయకూడదు. ఆలోచనల సమూహమే మన మనస్సు, మన మైండ్. ఈ మైండ్ని మనం కంట్రోల్లో ఉంచుకుండాలంటే మనం అద్భుతాలు సాధించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అక్షరాత్మానంద రాసిన బుక్లో సమస్యలు ఎలా ఎదుర్కోవాలనే వాటిలో తెలియజేశారు. నెక్స్ట్, ఏదైనా సరే మోస్తే బరువు అవుతుంది. వదిలితే దరువు అవుతుంది. అంటే తెలియకుండానే మనకు నచ్చని విషయాలను, మనకు ఇష్టం లేని విషయాలను, మనకు బాధ కలిగించిన విషయాలను
మన మనస్సులో ఉంచుకొని మోస్తూ భారంగా జీవిస్తూ ఉంటాం. మాస్టర్స్ చక్కటి పాయింట్. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించడం వల్ల మనలో బ్లాక్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇంతకు ముందు మీ అందరితో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అందులో మన ఆలోచన విధానం సరికానిది అయ్యేలా అంటే మనకి తెలియకుండానే మనలో హార్మోన్స్ అడెనల్ గ్రంథులు అంటారు, అవి మన రక్తంలో ప్రవహించి ఆ రక్తంలో బ్లాక్స్ గా తయారవుతాయి. ఆ బ్లాక్స్ గా తయారైన తర్వాత మన బాడీలో మనకి తెలియకుండా పెయిన్స్ వస్తుంటాయి, దానికి మెడిసిన్ లేదు. అప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానం, మనం ఉల్లాసంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మెడిటేషన్ చేసుకోవాలి, ధ్యానం చేయాలి, ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. మీరు మొక్కలు పెంచండి, ఆ పువ్వులు వస్తాయి, ఎంత హ్యాపీగా ఉంటుందో. అప్పుడు మీ మానసిక స్థితి మారిపోతుంది, వాటితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. పువ్వుల మొక్కలు చిన్న చిన్నవి ఇంటిలో చిన్న గార్డెన్ డెవలప్ చేసుకోండి, లేకపోతే ప్రకృతిలోకి వెళ్ళండి. అంతే తప్పించి మనం ఆలోచనల యొక్క అలవాట్లో పడిపోకూడదు, ఆ వలయంలో పడిపోకూడదు. కాబట్టి అందులో బాగా గమనిస్తే ఎన్నో విషయాలు మనం చేయగలిగింది ఇప్పటికీ చేసి ఉంటాం, ఇకపై చేయగలిగింది కూడా ఏమి ఉండదు. అలాంటప్పుడు మనం వాటిని మోయటం ఎలాంటి అర్థము పరమార్థం లేదు. అవసరానికి మించి మోయటం వల్ల మనస్సు మరింత వికలమవడం తప్ప సాధించగలిగింది ఏమీ లేదు. అలాంటి వాటిని వదిలేసి మర్చిపోయగలిగితే మనసు ఎంతో తేలికైపోతాయి. జీవితం పరిగెత్తే విధంగా, నాట్యం చేయగలిగే విధంగా అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి ఆలోచనలు మీరు మొయ్యవద్దు, అది భారంగా అయిపోతుంది. మనకి తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏ విధంగా మనం ఆలోచిస్తుంటో సబ్ కాన్షియస్ మైండ్ అటువంటి సిచ్యువేషన్ మన ముందు తీసుకొస్తుంది. కాబట్టి మనం ఇది రైటా అది రాంగ్ అని సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతన మైండ్ ఆలోచించదు. కాబట్టి కాన్షియస్ మైండ్ లో మనం ఏదైతే ఆలోచిస్తుంటామో, అంటే చేతన మనసుతో ఏదైతే మనం ఆలోచిస్తామో అది సబ్ కాన్షియస్ మైండ్ మనకి తీసుకొచ్చి అటువంటి సిచ్యువేషన్ మన ముందు పెడుతుంది అని సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్ లో నేను చదివాను. కాబట్టి మనం ఏ విధంగా ఆలోచిస్తామో అటువంటి పరిస్థితులే, ఏ విధంగా ఎటువంటి అంటే అలాంటి మనుషులతో మనకి కనెక్ట్ అవుతాం, అటువంటి సిచ్యువేషన్స్ తో మనం కనెక్ట్ అవుతుంటాం. కాబట్టి పాజిటివ్ గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇంకోటి, ఆవేశంలోనో అనారోగ్యంతోనో ఉన్నప్పుడు ఏ కీలక నిర్ణయం తీసుకోకు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే బుక్ లో రాశారనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అందులో ఏంటంటే ఎమోషన్స్ ఉండేటప్పుడు మన భావాలు ఒక రేంజ్కి వెళ్ళి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోం. కానీ అలాంటప్పుడే మనం చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాల వల్ల చాలా చాలా నష్టపోతూ ఉంటాం. కాబట్టి జీవిత ప్రయాణంలో ఎన్నో రకాల పరిస్థితుల్లో, ఎన్నో చోట్ల, ఎందరి విషయంలోనూ ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. తీసుకోవలసిన నిర్ణయాలు చిన్న విషయాలు, తాత్కాలికమైన విషయాలు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అతి ముఖ్యమైన నిర్ణయాలు, జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు. చాలా మంది భార్యాభర్తలు గొడవలు, ఐ డోంట్ వాంట్ గెట్ అవుట్ అంటారు. ఎందుకు? అవి ఇమోషనల్. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ప్రశాంత్ కూర్చుంటే, అరే నేను ఏమన్నాను, ఏం మాట్లాడాను నాకే తెలియదు. ఇలాంటి భార్యాభర్తల విషయాల్లో కానీ, కుటుంబ గొడవల్లో కానీ, అన్నదమ్ముల విషయాల్లో కానీ, కంపెనీల్లో కానీ, ఎక్కడ చూసినా సరే మనం ఉద్రేకంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా డ్యామేజ్ చేస్తుంది. తనకు తాను డ్యామేజ్ అయిపోతాడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులను కూడా డ్యామేజ్ అయిపోతుంటారు. కాబట్టి ఇమోషన్స్ ఉండేటప్పుడు, ఆవేశాలు ఉండేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమవుతుందంటే, అలా కాకుండా అతి ముఖ్యమైన నిర్ణయాలు, జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మన మానసిక శారీరక పరిస్థితి గురించి పరిశీలించడం ఎంతైనా అవసరం. మనసు ఆవేశంలో, శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అతి ఉత్తమం. నోట్ చేసుకోండి మాస్టర్స్, ఇది జీవితంలో ప్రతి వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే శరీరం, మనసు స్థిరంగా లేనప్పుడు, అనారోగ్యంగా లేనప్పుడు శక్తిహీనమైన స్థితిలో ఉంటాయి మన మనస్సు, మన శరీరం. మన శరీరము, మనస్సు శక్తిహీనంగా ఉన్నాయంటే, చంచలంగా ఉన్నాయంటే మన నిర్ణయాలు కూడా శక్తిహీనంగానే ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మనకు ఆ నిమిషానికి అది సరైన నిర్ణయంలా అనిపించినా
అది శక్తి విహీనమైన స్థితిలో తీసుకోవడం వల్ల తెలియని ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఒకవేళ ఆవేశంలోనో అనారోగ్యంగానో ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడం అన్నది కొద్ది రోజులు పక్కన పెట్టగలిగితే చాలా మంచిది. ఆలోచించండి. అలా చేయకపోతే మంచి నిర్ణయమే అయినా మంచి జరగపోవటానికి అవకాశం ఎక్కువ. మూలం సరిగా లేకపోవటం, మూలం రూట్ సరిగా లేకపోవటం. రూట్ అంటే ఏంటి? మన మానసిక స్థితి, మన శరీరం యొక్క ఆరోగ్య స్థితి సరిగా లేదు. సరిగా లేనప్పుడు మనం అనారోగ్యంతో తీసుకున్న నిర్ణయాలు అనారోగ్యంగానే ఉంటాయి. ఉద్రేకంతో చేసుకున్న నిర్ణయాలు ఉద్రేకంతో మాత్రమే ఉంటాయి. ఆ నిర్ణయాలు ఎప్పటికీ పనికొచ్చినవి కావు. ఇంకో పాయింట్ మాస్టర్స్. మన నడవడిక నేరుగా మార్చవచ్చు, మార్చలేకపోవచ్చు. కానీ ఆలోచన విధానం మార్చితే నడవడిక అదే మారుతుంది. వీడి బిహేవియర్ బాగోలేదు, వీడి నడక బాగోలేదు అంటాం పిల్లలకి. మనకు పుట్టిన పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మన మాట వినకపోతే అంటాం వీడి నడక ఏం బాగోలేదు అంటాం. నడక అంటే వాడి యొక్క ఆలోచన విధానం, వాడి ప్రవర్తన, బిహేవియర్, మాట్లాడే పద్ధతి మొత్తం బాగోలేదు అంటాం. కారణం ఏంటంటే అది మనం ఏ విధంగా మన ఆలోచన విధానం మార్చితే నడవడిక అదే మారిపోతుంది. ఎన్నో విషయాల్లో మన నడవడిక మనకే నచ్చకుండా ఉంటుంది. చాలా విషయాల్లో మనం ఒక అహంకారం ధోరణిలో మనకి సంబంధించినటువంటి చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, లేకపోతే మన మిత్రులకు కానీ, లేకపోతే ఆఫీసులో మన కలీగ్స్ కానీ నోరు పడేసుకుంటాం. అక్కడ కారణం ఏంటి? మన అహం. కానీ అవి రిలేషన్స్ స్పాయిల్ చేస్తాయి, ఎక్కడో ఒక దగ్గర దెబ్బ కొడతాయి. ఆ క్షణానికి ఆ వ్యక్తి వచ్చిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకు? అక్కడ గ్యాప్ వచ్చింది, రిలేషన్ బ్రేక్ అయింది, వాడు మనసు నొచ్చుకుంది, ఎక్కడో ఒక దగ్గర కొడతాడు. మంచి వాళ్ళు ఇలా అంటే అదేంట్రా నువ్వు అలా అంటావని మళ్ళీ చేసుకుంటారు. కొంతమంది అలా కాదు కదా, ఆఫీసులో అలా జరగదు, కంపెనీలో అలా జరగదు, సమాజంలో అలా జరగదు. ఇంట్లో ఇలా అంటే ఓరిస్తారు, భరిస్తారు. కానీ అది ఒక అలవాటు అయిపోయేలా ఉంటే, ఆ అహంకార ద్వారంలో మనం మాట్లాడేలా ఉంటే మొత్తం మన అదే అలవాటుగా మారుతుంది. అలవాటుగా ఎప్పుడైతే మారుతుందో మన యొక్క ప్రతి ఏరియాలో కూడా రిలేషన్స్ స్పాయిల్ అవుతుంటాయి. కాబట్టి ఎన్నో విషయాల్లో మన నడవడిక మనకే నచ్చకుండా ఉంటుంది. మరింత అద్భుతంగా, మరింత ఆనందంగా, మరింత క్రమశిక్షణతో జీవించాలని అనుకుంటూ ఉంటాం. దానికోసం ఎన్నోసార్లు మనల్ని మనం మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఎన్నోసార్లు అనుకున్న విధంగా మనల్ని మనం మార్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక మన జీవితం మారదు, నిస్పృహలకు గురవుతూ ఉంటాం. చూడండి, ప్రతి వాడు కూడా మారాలని ఉంటది, కానీ ఎక్కడో మన అహం మనకి అడ్డు తగ్గుతుంటది అనమాట. ఒప్పుకోదు మనసు. సో ఇక మన జీవితం మారదు, నిస్పృహలకు గురవుతూ ఉంటాం. తెల్లవారి భార్యతో గొడవ పడుతుంటే ఆఫీస్కి వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చిన తర్వాత అయ్యో నేను ఎందుకు అలా అన్నాను, మళ్ళీ అదే అలవాటు. ఎందుకు? అక్కడ అహంకార ధోరణి, నేను అనేటటువంటి అహంకారం, నేను ఏ మాట అయినా సరే చెల్లుతుంది అనేటటువంటి యాటిట్యూడ్, ఇవన్నీ కారణాలు. కానీ ఇది మార్చుకోవాలి. అదే ధోరణితో మనం ఆఫీస్కి వెళ్తాం, మన కలీగ్స్ మీద మనం అదే బిహేవియర్ మనం ప్రకటిస్తుంటాం. బాస్ దగ్గరికి వెళ్ళాలంటే సరిగ్గా సమాధానం చెప్పం, ఇరిటేట్ అవుతుంటాం. ఇవి మన క్యారియర్ మీద కూడా ఎఫెక్ట్ కొడుతుంది, మన జీవితం మీద కూడా ఎఫెక్ట్ కొడుతుంది. సో ఇక ఇలా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితులు చేయవలసిన ఒక పని ఏమిటంటే, మన విధానాలకు మన నడవడిక మూలమైన ఆలోచనలు పట్టుకోవడం. వి హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్. ఆలోచనలు విత్తనాలు అయితే మన మాటలు లేదా చేతలు వాటి నుండి పుట్టిన మొక్కలు లేక వృక్షాలు అనుకోవచ్చు. మన పంటలో ఫలాన్ని మార్చాలనుకుంటే మొక్క యొక్క కొమ్మలు తీసేస్తే సరిపోదు, సమూలంగా వేలుతో సహా తీసివేసి మనకు కావలసిన, మనకు అనుకూలమైన విత్తనాలు వేసుకుంటే దానికి తగిన మొక్కలు వచ్చి, ఆ వృక్షాలు వచ్చి మనకు కావలసిన ఫలితాలు వస్తాయి. కాబట్టి నేరుగా నడవడికను మార్చుకోలేని పరిస్థితులలో ఉంటే ఆలోచనలు మార్చుకోవడం మొదలు పెడితే
కొద్ది కాలానికి సహజ సిద్ధంగా మన నడవడిక మారిపోతుంది. కొంతమంది ఇండస్ట్రియలిస్ట్స్ తప్పన పడిపోతుంటారు అనమాట. ఎందుకు? వారి యొక్క విధి విధానాలు సరిగా లేక. కొన్ని కుటుంబాలు కూలిపోతుంటాయి వారి విధి విధానాలు సరిగా లేక. కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు విధి విధానాలు, ఆలోచన విధానాలు బాగలేక. కొంతమంది భార్యాభర్తలు విడిపోతుంటారు అహంకారం వల్ల, ఆలోచన విధానాలు బాగలేక. అంటే కలుపు మొక్కలు బాగా ఎక్కువైపోయాయి. అటిట్యూడ్ మనం కరెక్ట్ చేసుకోకపోతే ఇలాంటివి వస్తాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ ఎరుకుతోటి ఉండేలా ఉంటే ఇలాంటివి రాకుండా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అందుకే అంటారు, ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. మన మనస్సు ఒక భూమి లాంటిది. అందులో మనం ఎటువంటి విత్తనాలు వేసేలా ఉంటే అవే మొలకలు అవుతాయి, అవే వృక్షాలు అవుతాయి. అవి అనుభవించక తీరక తప్పదు. మంచి వృక్షాలు అయితే మనం హ్యాపీగా ఉంటాం. అదే మంచి విత్తనాలు కాకపోతే ఇంకా బాధపడవలసి వస్తుంది. కాబట్టి మనం ఇంకో పాయింట్, మన మనసులో ఏది ఉంటే ఈ ప్రపంచంలో మనకు అదే కనపడుతుంది. మన మనస్సే మన ప్రపంచం. ఎవరు ప్రపంచం వారిది. నా ప్రపంచం నాది, నీ ప్రపంచం మీది. ఎవరు ప్రపంచం వారిది. ఎందుకు? మన మనస్సే మన ప్రపంచం. కాబట్టి మన మనసులో ఏది ఉంటే ఈ ప్రపంచంలో మనకు అదే కనబడుతుంది. ఈ ప్రపంచంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో రకాల నచ్చని విషయాలు కనబడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ ప్రపంచం ఇంతేనా, మారదా? మంచి వాళ్ళే ప్రపంచంలో లేరా? సరైన వాళ్ళు కనపడరా? ధర్మానికి తావే లేదా అని పలు రకాలుగా అనిపిస్తుంటుంది. సో మనం బాగా గమనిస్తే ఈ ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందులో అనేక మంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. మనకు మంచి వాళ్ళు కంటే నచ్చని వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు అంటే తెలియకుండా ఆ విషయం పైనే ఎక్కువ దృష్టి ఉంచుతున్నామని అర్థం. మనకు మంచి వాళ్ళు కనబడాలి, అద్భుతమైన ప్రపంచం కనబడాలి అనుకుంటే మన లోపల మనకే తెలియకుండా ఉన్న సరికాని దృష్టిని, ఆలోచనలను మార్చుకుంటూ పోతే మనకు సరైన నచ్చినవే, మంచివే ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంటాయి. వాటినే మనం ఆకర్షిస్తూ ఉంటాం. అంతే. మంచి ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే మంచి మనస్సును తయారు చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. చిన్న స్టోరీ ఏమంటే, ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒక సాధువు కూర్చున్నాడు. ఆ సాధువుకి అడిగారు, స్వామి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఎలా ఉంటారు అని అడిగారు. అయితే ఆయన పరిప్రశ్న ఏమన్నారంటే, నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావో ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంటారని అడిగారట. అడిగితే ఆయన ఏమన్నారంటే, మా ఊరు వాళ్ళందరూ దగాకోర్లు, మా ఊరు వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, మా ఊర్లందరూ ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పాడట. చెప్తే ఆ సాధువు ఏమన్నారంటే, అయితే ఈ ఊరు వాళ్ళు కూడా అలాగే ఉంటారు అని అన్నారట. ఈ ఊరు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. బాటసారి వెళ్ళిపోయాడు. ఇంకో బాటసారి వచ్చాడు. ఇంకో బాటసారి వచ్చి ఆ సాధువుని ప్రశ్నించారు, స్వామి ఈ ఊరు వాళ్ళు ఎలా ఉంటారు అని. మళ్ళీ అదే ప్రశ్న ఈ బాటసారిని కూడా అడిగారు. అడిగితే, నీవు ఏ ఊరు నుండి వస్తున్నావు, ఆ ఊరు వాళ్ళు ఎలా ఉంటారంటే అన్నాడు, ఆ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నన్ను చాలా ప్రేమగా చూస్తారు, నేను అందరితో కలిసి ఉంటాను, చాలా మంచి ఊరు, అక్కడ అందరూ స్నేహంగా ఉంటారు అంట. అయితే ఈ ఊరు వాళ్ళు కూడా అలాగే ఉంటారని చెప్పారు అన్నమాట స్వామి. ఇక్కడ ఏంటి గమనించవలసింది ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన నుండి స్టార్ట్ అవుతున్నారు. శత్రువులు, మిత్రువులు, మంచివాళ్ళు, చెడ్డవారు మన ఆలోచన విధానం, మనం చూసే విధానమే మన ప్రపంచం అని మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఇంకా 2 పాయింట్లను కవర్ చేసుకుందాం. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టయిపోతాయి. సమస్యలు వచ్చినప్పుడు వాటి సమాధానం కోసం, బయటపడటం కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. అలా చూస్తూనే ఉండటం వల్ల ఏదో ఒక సమాధానం దొరకపోదా అని, కానీ అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల సమాధానం దొరకడం పక్కన పెడితే మనం మరింత అలసిపోతాం. ఆల్రెడీ ఈ పాయింట్ కవర్ చేసుకున్నాం. అవసరానికి మించి ఆలోచించడం మానేస్తే మనం ఊహాజనిత సమస్యలు ఏ సమాధానం లేకున్నా, ఏ పరిష్కారం లేకున్నా వాటికవే కొంతకాలానికి మాయ అవటం మనం గమనించగలుగుతుంటాం. కాబట్టి సమస్యలు వచ్చిన వెంటనే బెంబేలెత్తిపోకుండా ఉండాలి. ఇక్కడ ఈ పాయింట్ లో ఏంటంటే, సమస్యల నుండి బెంబేలెత్తిపోకుండా ఉండాలి, అవసరానికి మించి ఆలోచించడం మానేయాలి అని మనకి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనం ఊహించుకుంటాం అనమాట. మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో,
పిల్లలు అనుకుంటారు నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందో రాదో, నాకు మంచి ఉద్యోగం వస్తుందో రాదో. ఉద్యోగస్తులు అనుకుంటారు నేను ఎంత కష్టపడుతున్నాను, ఎఫర్ట్స్ పెడుతున్నాను, నాకు ప్రమోషన్ వస్తుందో లేదో, నాకు మంచి ఇంక్రిమెంట్ వస్తుందో లేదో, నాకు ఏ గ్రేడ్ వస్తుందా, ఎక్సలెంట్ వస్తుందా, వెరీ గుడ్ వస్తుందా, యావరేజ్ వస్తుందా, గుడ్ వస్తుందా, అవన్నీ ఆలోచించుకొని సమయం వృధా చేస్తుంటారు తప్పించి మన చేతిలో ఉన్న పనిని మనం ఓనర్షిప్ తీసుకుని ఏదైనా సరే, ఇంట్లోనే బయటైనా సరే, సమాజంలోనే లేకపోతే కంపెనీలో, మన మన చేతిలో ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ మన ఓనర్షిప్ మైండ్ పెట్టుకొని చేసేలా ఉంటే ఆటోమేటిక్ గా మంచి రిజల్ట్స్ వస్తాయన్నటువంటి విధానం, ఆలోచన విధానం తప్పనిసరిగా మనం మార్చుకోవాలి. మార్చుకుంటే హ్యాపీగా ఉంటాం. మనకి పంచభూతాలు ఉన్నారు. భూమి, ఆకాశం, నీరు, వాయువు, అగ్ని. ఈ పంచభూతాత్మకమైన శరీరం మంది. అవి మన నుండి ఏది ఆశించకుండా మనకు అన్ని ఇస్తుంటాయి. గాలి, నీరు, భూమి అంటే మనం నివసించడానికి అన్ని రకాలు ఇస్తాం. మనం కృతజ్ఞతా భావంతో ఉండవు. అవి మన నుంచి ఏవి ఆశించు, కనీసం కృతజ్ఞతా భావంతో కూడా మనం ఉండవు. మనం రిసోర్సెస్ ఎక్స్ప్లోయిట్ చేస్తుంటాం. కాబట్టి మనం మన శరీరం మీద ధరించిన వస్త్రం కూడా మనది కాదు. ఆ వస్త్రం ఎవరో మిషన్ మీద కుడతారు. ఆ దారం ఇంకేదో కంపెనీలు తయారవుతుంది. ఆ దారానికి కావాల్సిన ప్రతి ఏదో ఒక రైతు పండిస్తుంటాడు. కాబట్టి మనం ఇవి ఆలోచించం. అంటే మనం కృతజ్ఞతా భావంతో ఉండవు. ఒక చెట్టు, ఆ చెట్టు మనకు తెలియకుండా ఎంతో ఆక్సిజన్ ఇస్తుంటుంది, నీడిస్తుంటుంది, పళ్ళు ఇస్తుంటుంది, మనకు రైతులు పండించి పెడుతుంటారు. వీటన్నిటికీ మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ప్రతి క్షణం కూడాను మనం కృతజ్ఞతా భావంతో ఉండేలా ఉంటే మనం లైఫ్ చాలా హ్యాపీగా ఉంటాం. సమస్యలే రావు, ఇటువంటి చెడు ఆలోచనలు రావు, మంచి ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి తప్పనిసరి కూడాను. ఇవ్వటంలోనే ఆనందం ఉంది, తీసుకోవటంలోనే. మనం ఒకసారి ఏదైనా మన చేతికి వచ్చిందంటే మనం 10 రెట్లు ఇవ్వాల్సి వస్తుంది. మనం ఎవరికో ఇచ్చామంటే అది 10 రెట్లు వస్తుంది తప్పనిసరిగా. ఇది సృష్టి యొక్క రహస్యం. కాబట్టి ఈ విధంగా మన ఆలోచన విధానం మార్చుకునేలా అంటే మన ఆలోచనలు సరికాని ఆలోచనలు నుండి సరైన ఆలోచనలు మనం మన 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 జీవన విధానం మారుతుంది. ఇంకోటి, ఆలోచనలే అసలైన అవాంతరాలు. అనవసర అవాంతరాలు రాకూడదనుకుంటే అనవసర ఆలోచనలు తీసేయాలి అంతే. ఆలోచనలే అసలైన అవాంతరాలు, అడ్డంకులు. అనవసర అవాంతరాలు రాకూడదనుకుంటే అనవసర ఆలోచనలు తీసేయాలి. అనవసరమైన అవాంతరాలు రాకుండా ఉండాలంటే అనవసరమైన ఆలోచనలు తీసేయాలి. మనకు తెలియకుండానే ఖాళీ సమయాలలో ఏ పని లేనప్పుడు, ఏమీ తోచనప్పుడు అనవసరంగా ఆలోచిస్తూ కూర్చుంటాం. దానివల్ల పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదని అనుకొని, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సమయానికి ఆలోచనల వల్ల ఎలాంటి ఇబ్బంది లేనట్లుగా అనిపించినప్పటికీ ఈ అనవసరమైన ఆలోచనలు ఎంత ఎక్కువగా చేస్తూ వెళ్తే ఆ ఆలోచనలు కొద్ది రోజులకు రూపం మార్చి మాటల రూపంలోకి, చేతల రూపంలోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎంతగా అవసరం లేని వాటి గురించి వద్దనుకున్నా, వాటి గురించి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటే మన ఆలోచన ద్వారానే వాటికి శక్తి వెళ్ళి కొద్ది రోజులకు మన జీవిత ప్రయాణంలో అవాంతరాలు పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఖాళీ సమయాన్ని అనవసరమైన ఆలోచనలతో కాకుండా ఏదో ఒక సృజనాత్మకమైన కార్యక్రమంలో వినియోగించడం అతి ఉత్తమం. సమయాన్ని వృధా చేసుకొని సమయం ఉందా కదా అని సొంత ఏదో పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉంటే మనకి అది ఒక అలవాటుగా మారి మనం వాటికి శక్తినిస్తూ వాటిని పోషిస్తూ అది ఒక అలవాటుగా మారిపోయి మన జీవితం యొక్క విధి విధానాలనే మార్చివేస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ. కాబట్టి ఐ థింక్ మీ అందరికి కూడా ఈ టాపిక్ నచ్చే ఉంటుంది. ఏమైనా మీ యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేయాలని మనసారా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి పెద్ద తెలుగు సత్సంగంలో నాకు చక్కటి అవకాశం ఇచ్చినందరికీ
అందరికీ కృతజ్ఞతని. వంశీకిరణ్ గురువు గారికి, మణిమాల మేడం గారికి, అపర్ణ మేడం గారికి అందరికీ కృతజ్ఞతని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.